సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్కు తెలంగాణ ప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహణకు సంబంధించి గతంలో చేసుకున్న ఒప్పందంపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులో కోరింది. అనుమతి లేకుండా ఈ రేసు ఒప్పందం ఎందుకు చేసుకున్నారో తెలపాలని అందులో పేర్కొంది. వాళ్ళెవరో కార్ల రేసు నిర్వహిస్తుంటే హెచ్ఎండిఏ నుంచి నిధులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని ప్రశ్నించింది. హెచ్ఎండిఏ నిధులు 55 కోట్లు ఎందుకు చెల్లించారో తెలపాలని ఈ నోటీసులో అరవింద్ కుమార్ను కోరింది. మొత్తం 8 ప్రశ్నలు సంధించి వారం రోజుల్లో వీటిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది ప్రభుత్వం. గత ప్రభుత్వంలో అరవింద్ కుమార్ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా, హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఐఏఎస్ల బదిలీలో భాగంగా అరవింద్ కుమార్ను విపత్తు నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ట్రాన్స్ఫర్ చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫార్ములా ఈ రేసింగ్ను ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది. ఫార్ములా ఈ పోటీల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని భావించడం వల్లే ప్రభుత్వం దీన్ని రద్దు చేసినట్టు తెలిపింది. దీంతో ముందస్తు నోటీసులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించిన ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ మున్సిపల్ శాఖకు లీగల్ నోటీసులు పంపుతామని హెచ్చరించింది. దీంతో ఫార్ములా ఈ కంపెనీతో కుదిరిన ఒప్పందం, నిధుల విడుదల సహా పలు అక్రమాల వివరాలు బయటపడినట్లుగా తెలుస్తోంది. గత ఏడాది నక్లెస్ రోడ్డులో ఈ రేసు నిర్వహించారు. 100 కోట్లు కేటాయించి స్ట్రీట్ సర్క్యూట్ నిర్మాణం చేశారు. మలి విడతలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన దీన్ని జరపాల్సి ఉంది. ఈలోగా ఆర్థిక అవకతవకలను చోటు చేసుకున్నట్లుగా భావించడంతో ఈ ఒప్పందాలన్నింటినీ రద్దు చేసిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. బీహారు రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కీలక బాధ్యతలు నిర్వహించాడు. మాజీ మంత్రి కేటీఆర్కు సన్నిహితుడిగా పేరున్న ఆయన కేటీఆర్ కార్యాలయంలో అన్నీ తానై నడిపించినట్లుగా ఆరోపణలున్నాయి. గతంలో ఫార్ములా ఈ రేస్ నిర్వహణపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేయడమనే విమర్శలున్నాయి. ఇదిగాక రేసింగ్ నిర్వహణ రోజుల్లో హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల 5 రోజుల ముందు నుంచే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో ఆ 5 రోజులు భారీగా ట్రాఫిక్ జామ్ అయి ప్రజలు నరకాన్ని అనుభవించారు. పోటీలపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది ఎక్కడో నగరం శివారులో నిర్వహించాల్సిందని, నగరంలో నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొనే ప్రభుత్వం ఫార్ములా ఈ రేసింగ్ను రద్దు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే మాజీ మంత్రి కేటీఆర్ మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గమైన తిరోగమన చర్య అంటూ సోషల్ మీడియా ఎక్స్లో ట్వీట్ చేశారు. ఈ రేసింగ్ ప్రపంచవ్యాప్తంగా మన నగరం, దేశ బ్రాండ్ ఇమేజ్ను పెంచుతుందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో హైదరాబాద్ నగరాన్ని ఆకర్షణీయమైన పెట్టుబడులకు గమ్యస్థానంగా ప్రపంచానికి చాటేందుకు ఉపకరిస్తుందని ట్వీట్ చేశారు కేటీఆర్. మొత్తం మీద ఫార్ములా ఈ రేసింగ్ వివాదం సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ మెడకు చుట్టుకుంది.